కశ్మీర్ విషయంలో అమెరికా ఆఫర్ను తిరస్కరించింది భారత్. కశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వానికి అమెరికా సిద్ధమని ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించగా మధ్యవర్తిత్వం ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు భారత ప్రధాని. ఈసారి పాక్ దాడి చేస్తే భారత్ వైపు నుంచి గట్టిగా ఎదురు దెబ్బ ఉంటుందని కూడా అమెరికాకు స్పష్టం చేశారు ప్రధానమంత్రి మోదీ. రావణ కాష్టంగా రగిలిపోతున్న దశాబ్దాలుగా ఎటూ తేలకుండా సందిగ్ధత సంఘర్షణలకు కారణమైన జమ్మూ కశ్మీర్ అంశంలో మూడో వ్యక్తి జోక్యం అక్కర్లేదని భారత్ పునరుద్ఘాటించింది. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు ఆసక్తి కనబరుస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ఒక పోస్టు చేశారు. కాల్పుల విరమణకు ముందడుగు వేసి అత్యంత యుక్తితో వ్యవహరించిన శక్తివంతమైన భారత్, పాక్ అగ్రనాయకత్వాలను చూసి ఎంతో గర్విస్తున్నారని ఓవైపు పొగుడుతూనే మరోవైపు కశ్మీర్ అంశంలో మధ్యవర్తిగా నిలబడతారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అసలు ఉద్దేశాన్ని బయటపెట్టారు. ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించుకోకపోతే వినాశనం తప్పదని భవిష్యత్తు దర్శనం చేసి కాల్పుల విరమణకు మొగ్గు చూపిన భారత్, పాక్ నాయకత్వాలను చూస్తే నాకెంతో గర్వంగా ఉందని, అయితే దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉండిపోయిన కశ్మీర్ అంశానికి పరిష్కారం కనుగొనేందుకు భారత్, పాక్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని అందులో పేర్కొన్నారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. కశ్మీర్పై మాకు స్పష్టమైన విధానం ఉంది. చర్చలంటూ జరిగితే పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్కు అప్పగించడం గురించే, అంతకంటే మాట్లాడేది ఏదీ లేదు. ఉగ్రవాదుల అప్పగింత గురించి పాక్ మాట్లాడదలుచుకుంటే సిద్ధంగా ఉన్నాం. అంతకు మించి మాట్లాడడానికి మరో టాపిక్ ఏమీ లేదు. ఇతర అంశాలపై ఇతరుల మధ్యవర్తిత్వం ఆశించట్లేదు. ఇతరులు మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు అని భారత్ ప్రకటించింది. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా భారత ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. భారత్, పాక్ ఉద్రిక్తతలపై మోదీతో చర్చించారు వాన్స్. అలాగే కాల్పుల విరమణ ఒప్పందం గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అమెరికాకు మరింత క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఒకవేళ భారత్పై మళ్లీ దాడికి దిగితే అంతకంటే గట్టిగానే ఎదురు దెబ్బ తీస్తామని అమెరికాకు తేల్చి చెప్పారని, తమ ప్రతిస్పందన అత్యంత తీవ్ర స్థాయిలో దాయాదికి వినాశకరంగా ఉంటుందని స్పష్టం చేశారని సమాచారం. మరోవైపు పాకిస్తాన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనను స్వాగతించింది. మధ్యవర్తిగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నారని ట్రంప్ చేసిన ప్రకటనపై స్పందించిన పాక్, కాల్పుల విరమణ అంశంలో మధ్యవర్తిగా వ్యవహరించి నిర్మాణాత్మక పాత్ర పోషించినందుకు అమెరికాను అభినందిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొంది. జమ్మూ కశ్మీర్ వివాద పరిష్కారానికి కృషి చేస్తానని ట్రంప్ ప్రకటన చేయడం ఎంతో సంతోషకరమని, ఆయన సుముఖత వ్యక్తం చేయడాన్ని తాము అభినందిస్తున్నామని పాక్ ప్రకటించింది.